మంచిర్యాల నియోజకవర్గంలో 106 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధిని అందించినట్లు ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్సాగర్ తెలిపారు. ఆదివారం ఎమ్మెల్యే నివాస గృహం ముందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు చెక్కుల్ని పంపిణీ చేశారు. 106 మందికి 32,38,500 రూపాయల నగదును అందజేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గంలో అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందుతాయని భరోసానిచ్చారు. వేదికలో ఉన్న పెద్దలు మన గౌరవ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గారికి నాకు తెలిసి ఇది 4వసారో 5వసారో సంవత్సర కాలం పూర్తయిన తర్వాత చాలా వరకు అన్ని మండలాల్లో ఉన్న వైస్ చైర్మన్ సలమేశ్వర జేపీఎస్ సార్ ఈరోజు చెప్పినట్టు ఎన్నడూ లేని విధంగా అక్కడ రాలే 23 వార్డ్ 23 వార్డ్ ఉన్నారా కష్టపడుతుండు, నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం కష్టపడుతుండు. కాబట్టి అదేవిధంగా ఎల్ఓసీలు ఎవరైతే పెద్ద ఆపరేషన్లు చేసుకున్నారో చాలా మంది కూడా ఎల్ఓసీలు అందించడం జరిగింది. కళ్యాణలక్ష్మి చెక్కులు అంటే ఇంత మంచి కార్యక్రమాన్ని అంటే ఈ రకంగా పరిపాలించే నాయకుడిని గతంలో మేము ఎప్పుడైతే చూడలేదమ్మా. ఎందుకంటే నిత్యం మీకోసం ఈరోజు నేను ఇక్కడ నిలబడ్డానంటే ఈ చెక్కులు పంచే అవకాశం నాకు ఇచ్చిందంటే మీరందరూ మీ ఇంట్లో మనుషులను చూసుకొని ఒక అన్నగా, ఒక తమ్మునిగా, ఒక కుటుంబ సభ్యునిగా, ఒక పెద్ద మనిషి అనుకొని మీరందరూ ఏదైతే నమ్మకంతో గెలిపించారో ఆ నమ్మకాన్ని వమ్మ చేయకుండా గడిచిన సంవత్సర కాలంలో చాలామంది అన్నీ చెప్పి నేను ఎక్కువ దూరం పోకుండా ఈ సీఎం రిలీఫ్ చెక్కుల ద్వారా మీ సమస్యకు మొత్తం పరిష్కారం దొరుకుతుందని అనుకోను. కానీ వేడి నీళ్ళని చన్నీళ్ళు పోసినట్టు కొంత తోడు, కొంత ఉపశమనం. దీని ద్వారా అందరు బీదవాళ్ళే ఉంటారు కాబట్టి 50,000 వచ్చినా 60,000 వచ్చినా కొంత వాళ్ళ కుటుంబాలకు ఉపశమనం కలుగుతుందని ఒక ఆలోచనతో చేస్తున్న కార్యక్రమం. మంచిర్యాల పట్టణానికి వర్షాకాలం వస్తే ఒక సగం పట్టణం రాత్రి పండుగకి భయపడే పరిస్థితి, మంచిర్యాల కానీ నస్పూర్ కానీ. అటువంటి పరిస్థితి నుంచి ఉపశమనం కలిగించి ఈరోజు కరకట్టలు 255 కోట్లతో శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు టెండర్ నోటీస్ కూడా వచ్చింది. నాకు తెలిసి వచ్చే ఫిబ్రవరి 15 తర్వాత పని కూడా మొదలవుతుంది. ఈ రైతులకు సంబంధించిన మట్టుకు పోయిన డిసెంబర్ 3 తారీఖు నాడు గెలిస్తే పార్టీ అత్యవసర సమావేశం హైదరాబాద్ రమ్మంటే హైదరాబాద్ పోతే నేను హైదరాబాద్లో ఉన్నా కూడా 5 తారీఖు నాడు అప్పటి కలెక్టర్ ఫోన్ చేసి మా రైతు సోదరులు గడిచిన 9 సంవత్సరాల నుంచి తాలు తప్ప పేరు మీద దాదాపు క్వింటల్కి ఒక 10 కిలోలు అంటే 2 కిలోలు 3 కిలోలు మొదలుపెట్టి లాస్ట్కి 10 కిలోలు తీసుకుపోయి జోక్కుంటున్న దళారులు, అప్పటి ప్రభుత్వం, అప్పటి సంబంధించిన వ్యాపారస్తులు అందరూ కలిసి దోసుకున్నారని చెప్పి 5 తారీఖు నాడు ఫోన్ చేసి రేపటి నుంచి ఈ నియోజకవర్గంలో ఒక్క గింజ కూడా ఎక్కువ జోకొద్దు అంటే 6 తారీఖు బంద్ చేసిన తల్లి. రాష్ట్ర మొత్తంలో మన నియోజకవర్గం మొట్టమొదటిసారి వాళ్ళు 30 సంవత్సరాలు ఈ కాన్స్టిట్యూన్సీకి సరిపడా నేను చేసి పెడతాను. కాకపోతే నాకు అన్నిటికీ మీ సహకారం కావాలి. ఇప్పటిదాకా ఏది ఇచ్చినది కావాలి నాకు సరిపోతుంది. మన పిల్లలకు మనం మంచిగానే చదువు చెప్పుకుందాం. హైదరాబాద్కి అవసరం లేదు. హైదరాబాద్లో మన దగ్గర రావాలంటే మనం పోవద్దు. మన వైద్యం మనం చేయించుకుందాం. ఇక్కడ వైద్యం హైదరాబాద్లో పోవద్దు. ఉద్యోగాలు కూడా మనకే వస్తాయి. ఇందులో ఐటీ పార్క్ కూడా అవుతుంది. తొందర ఏం లేదు. ఒక 3 ఏళ్ళ లోపల కొంత మొదలైతే ఆ తర్వాత 10 ఏళ్ళ లోపల మనమే బయటలోకి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితికి వస్తాం. ఫిష్ పాండ్ తెచ్చినాం, మేము చాలా తెచ్చుకుంటూ వచ్చినాం. ఇంకా ఉన్నాయి, చాలా చెప్పేట్టున్నాయి. ఇప్పటికి ఆలస్యమైంది. ఇప్పటికి మీరు చాలాసేపు అయినట్టుంది, చాలా ఆలస్యమైంది. అందరికీ ఇంకో పెద్దలు చెప్పిన క్యాన్సర్ గురించి, క్యాన్సర్ హాస్పిటల్ కూడా శాంక్షన్ అయింది తల్లి. అది కూడా నాకు తెలిసి 75-80 కోట్లతో ఇక్కడ స్టార్ట్ అవుతుంది. కానీ ఎక్కడైతే ఐటీ ఉందో అక్కడ చేస్తున్నాం. అది మనకు ప్రిలిమినరీ స్టేజ్ ఐడెంటిఫికేషన్ కానీ ట్రీట్మెంట్ కానీ ఫేజ్ 1 ఫేజ్ 2 వరకు ఇక్కడ ఐడెంటిఫికేషన్, ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇబ్బంది ఏం లేదు. అదేవిధంగా పెద్దలు ఇంకోటి మర్చిపోయిన దామోదర రాజనరసింహ గారు వచ్చినాడు. నేను డయాలసిస్ గురించి మాట్లాడినాను. 10 మంది ఉన్నారు, 10 మందికి అయితే ఇబ్బంది అవుతుందని చెప్పినప్పుడు నేను 50 అడిగితే మొత్తం నన్ను ఒకటి తీసేస్తానంటే లాస్ట్ కొట్లాడితే 30 ఇస్తా అన్నాడు. అది కూడా ఇంకొద్ది రోజులు స్టార్ట్ అవుతుంది. అది కూడా కొంత సమస్య తీరుతుంది డయాలసిస్ పేషెంట్. ఇట్లా చాలా రకమైన సమస్యలు అన్ని రకాలు అట్లా చేసుకుంటూ పోతాను. ఒక పక్క రైతుల సమస్యలు, ఇక్కడ కూలీల సమస్యలు, మిగతా వాళ్ళు రోజు కూలీ చేసే సమస్యలు, అన్ని సమస్యలు ఉన్నాయి. అన్ని సమస్యలకు కొంచెం ఓపికగా సమయం ఇవ్వండి. ఖచ్చితంగా ప్రతి సమస్య పరిష్కారం చేయించి
నాకు దాని ఉన్న జీవితం అంతా ఇది తప్ప వేరే కార్యక్రమం లేదు. ఈ నియోజకవర్గాన్ని రాష్ట్రంలో నెంబర్ వన్ అంటే ఓన్లీ రోడ్లు బిల్డింగ్లు కాదు, పూర్తి బాటమ్ ఆఫ్ ద పిరమిడ్ అంటే అట్టడుగున ఉన్న బీద వాళ్ళు కూడా సమాజంలో మా జీవితం మేము బతుకుతున్నాం, మేము మిగతా వాళ్ళతో సమానంగా బతుకుతామని తీసుకొచ్చే వరకు నా శ్రమ ఆగదు, నా కష్టం ఆగదు. నేను మనస్ఫూర్తిగా జరిగిన నాడే నేను తప్పుకుంటా. రాజకీయాల మీద పెద్ద పదవుల మీద వ్యామోహం లేదు, పదవి మీద షోక్ కాదు. పదవుల కోసం నేను పనిచేయను. పదవులు 20 ఏళ్ళున్నా 30 ఏళ్ళున్నా కాదు, ఏం చేసిపోయినా అనేది ముఖ్యం. అది నాకు తెలిసి ఏం చేయాలి చేస్తున్నా కనబడుతుంది. ఏ సమస్య మొదలు చేయాలి, ఏ సమస్య మొదలు దాని ప్రకారం చేసుకుంటూ పోతున్నాం. ఇవన్నీ మాట్లాడేటన్ని పేపర్ల మీద కాదు, వాస్తవం చూస్తున్నాం. పోయిన ప్రభుత్వానికి వాళ్ళకి ఎలక్షన్లు వస్తే పేపర్ తీసుకొచ్చారు, పాలాభిషేకాలు చేసారు, పేపర్ అయిపోయింది. 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ పేపర్. ఇప్పుడు అట్లా కాదు, ప్రతిదీ కార్యరూపం దాల్చి బిల్డింగ్లు కానివ్వండి, రోడ్లు కానీ మీకు కనబడుతున్నాయి, మిగతా కూడా వస్తున్నాయి. ఈ నియోజకవర్గానికి ఖచ్చితంగా మీ అందరి సహకారంతో ఆశీర్వాదంతో నెంబర్ 1 నియోజకవర్గంగా రాష్ట్రంలో తీర్చిదిద్దాం. మాకు ఆ నమ్మకం ఉన్నది, మీ అందరి సహకారం ఉన్నది జరుగుతుంది. ఇక నేను అడిగేది ఒక్కటే, వచ్చే ఎన్నికలకు చాలా టైం ఉన్నది, అప్పటి సంగతి చూద్దాం. కానీ ఈ నియోజకవర్గానికి సంబంధించిన పార్టీలు అవసరం లేదు. ఈ నియోజకవర్గం ఉన్న ప్రతి ఓటర్ అందరం కలిసి పనిచేసుకుందాం. మీ అందరి సహకారంతో ఎలక్షన్ అప్పుడు మీరు నిర్ణయం చేసుకొని రెట్టేస్తారు, అది మీకు కలిసి పెడతా. కానీ అందరం కలిసి పనిచేసుకుందాం. నాకు సహకరించండి. నేను రాష్ట్రం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చేటి అన్నీ తీసుకొస్తాను. ఒక మనిషికి చాతనైన ప్రతి పని నేను చేసుకొస్తాను. ఆ భగవంతుడి ఇచ్చే శక్తి నాకున్నది. గూడెం సత్యనారాయణ స్వామి ఆశీర్వాదం అని ఇవ్వడం కాబట్టి ఖచ్చితంగా రానున్న జరుగుతుంది, అన్ని మంచిగా జరుగుతుంది.